వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లకు మైత్రి ట్రాన్స్ క్లినిక్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 22 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, ప్రతి గురువారం వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ అరుణకుమారి తెలిపారు. అలాగే HIV రోగులకు చికిత్స, ఆసరా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని వైద్యులు వెల్లడించారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మనకి ప్రతి గురువారం రోజు ఇక్కడ క్లినిక్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్లినిక్ లో సైకియాట్రిస్ట్ మరియు డర్మటాలజిస్ట్ వాళ్ళు చూస్తారు. పీరియాడికల్ చెకప్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మన దగ్గర ఓపీ తీసుకున్న వీళ్ళందరికీ ట్రీట్మెంట్, వాళ్ళకి ఓపీ చూసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బండారు శ్రీనివాస్, ICDC కౌన్సిలర్లో మనకు HIV బాధితులు 3000 పైన ఉన్న వాళ్ళు 142 మందికి ఆసరా పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరందరినీ మనం ART సెంటర్ ద్వారా వారికి ప్రభుత్వం వైపు నుండి కలిగే ప్రయోజనాలతో పాటు వారి యొక్క జీవితకాలం పెంచుకోవడానికి ART డ్రగ్స్ క్షేత్రస్థాయిలో వారిని ప్రేరేపించడానికి అవుట్రీచ్ వర్కర్స్ ద్వారా వారిని ART జిల్లా కేంద్రానికి తరలించి వారికి. హాయ్ అండి, నా పేరు వచ్చేసి కె రమ్యారెడ్డి. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ అండి. ఈ రోజు మా మైత్రి క్లినిక్ లో నేను ఒక కోఆప్షన్ గా జాబ్ చేస్తున్నాను. ఈ రోజు హెల్త్ డే మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క సేవలను కూడా మేము వినియోగించుకుంటున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను.